ఏం చేశావు? మా నాన్నని చంపిన పాపానికి పగ నేను తీర్చుకున్నాను. కృపా, మీ నాన్నని ఎందుకు చంపాడో తెలియకుండా చంపేశావు. ఇప్పుడు మళ్ళీ కథ మొత్తం మొదటికొచ్చింది. అవసరం లేదు. నీకు ఇక్కడ ఏ రహస్యం తెలియలేదు. ప్రామిస్ చేశావు. లెట్ దిస్ పీపుల్ గో టు హెల్. మాటిచ్చాక వెళ్ళక తప్పుతుందా కృప? అయ్ బాబోయ్, ఈ ఎర్రపిల్లతో భీమవరం కొనొచ్చని చెప్పాడు ఆ మాస్టారు. బతికేలని సంగతి చెప్తా. Access denied. ఓపెన్. Access denied. అంతేనా బాబు, చెప్ప చేయకుండా వెళ్ళిపోయాడండి. నువ్వు ఎక్స్ప్రెషన్ మార్చరా బాబు. ఈ షోలో స్పెషల్ ఎఫెక్ట్స్కి ఎమోషన్స్కి మాత్రం ఏం తక్కువ లేదు. ఐమ్ ఫీలింగ్ ఎమోషనల్ రైట్ నౌ. ఏంటి బీ స్ట్రాంగ్ సమీరా. ఇంకా అర్థం కాలేదా నీకు? చచ్చాడే వాడు. పోయి చూడు. సర్లే. అచ్చి బాబాయ్, ఏంటి నిజంగానే చంపేశారు? ఏంటి ఇక్కడ ఎలిమినేషన్ అంటే చంపేడవా? బిగ్ బ్రో అనే గారు, బిగ్ బ్రో అనే గారు, నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోండి. నాకు ఇంకేమొద్దు ఏమొద్దండి. నేను మా ఊరు వెళ్ళిపోతానండి. నాకు షో వద్దు, హీరోయిన్ వద్దండి. మా ఇంటికి వెళ్ళిపోతానండి. చంపేస్తున్నారండి ఇక్కడ జనాల్ని. బిగ్ బ్రో అనే గారు నన్ను పంపించి. ఎవరితో మాట్లాడుతున్నావు? కెమెరా బ్రో. ఐ డోంట్ లవ్ బేకర్. ఇక్కడ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి అంజల్. కృప, మరి నా గేమ్ రూల్స్ అడిగి తెలుసుకోవడం ఎందుకు? సినిమా చూస్తే సరిపోతుంది కదా. ఆ వాల్యుబుల్ ఐటమ్ నేను రూమ్ నెంబర్ 6లో దాచానో రూమ్ నెంబర్ 9లో దాచానో నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ దొంగ పోలీసుని చంపాకు, అప్పుడు నీ గురించి ఆలోచిస్తాం. లేడీ పడేది డైమండ్ ఎక్కడ? అవన్నీ కాదు, వాడు లేడీ బర్డ్ డైమండ్ కి అసలైన వారసుడు. ఆ లేడీ బర్డ్ వాళ్ళ నాన్న పరువుని తెలిస్తే దాన్ని తీసుకొని మన అందరినీ చంపేస్తాడు. వాడెవడు తెలుసా మీకు? యాంథనీ కొడుకు. మిస్టర్ రమేష్, ద కార్డ్ ప్లీజ్. పట్టుకున్నా. అమ్మ దొంగ, దొంగటాడికి వెళ్దామనే. ఏంజిల్, నా చావుకి కారణం నా చుట్టూ వెధవలు. పేకాట ఆడకు, పేకాడు వారు పాపులు. వదిలిపెట్టకు, శిక్షించు. పంజరంలో పావురాలు వదిలే మన పరువు కాపాడు. అరే రహస్యం డంక ఎవరికి పడింది ఏంజిల్? మా నాన్నకి.